హాయ్ అండి. ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలో నేను ఒక వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా అతకాలో చెప్తానండి మీకు. ఈ ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ ఎలా అతకాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షేప్ బెల్ట్ ఉంది కదండి, ఇది ఇక్కడికి పావించు మార్జిన్ పెట్టుకోవాలండి. పావించి పెట్టుకొని ఇక్కడ కూడా పావించు, ఇక్కడ పావించి ఇది వదిలేయాలి. ఇక్కడ ఈ మార్క్ వరకు, ఇక్కడ నుంచి ఇది పావించి వచ్చేలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని, ఇలా కనిపిస్తుంది కదా, ఇలా పెట్టుకొని నీట్గా ఇది ఉంది కదా పైన వేసే క్లాత్ కూడా ఇలా, ఇది కూడా సేమ్ పావు ఉండేలాగా, ఇక్కడ నుంచి ఇక్కడికి పావు ఉండేలా చూసుకొని, పావు అంతే పావించి ఉండేలా చూసుకొని ఇలా స్టిచ్ చేయాలి. చూసుకోండి, మెయిన్ షేప్ బెల్ట్ ఇటువైపు ఉండాలి. దానిపైన ఈ మెయిన్ క్లాత్ కూడా షేప్ బెల్ట్ ఏదైతే ఉందో, పై క్లాత్ ఏదైతే ఉందో దానివైపు ఈ పై క్లాత్ ఉండాలి. దానిపైన లోపలికి వెళ్ళే పార్ట్ ఉండాలి. ఇది ఉంది కదండి, ఈ డాట్ స్టిచ్ అనేది ఇలా 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 2 మడతలు పెట్టాలి, లోపలికి వెళ్ళాలి. దాని మీద నుంచి రాకూడదండి, మళ్ళీ అక్కడ పాడవుతుంది. ఇప్పుడు ఇలా పెట్టుకోవాలండి. ఇది ఉంది కదా, ఈ పార్ట్, ఇది పైకి వచ్చే పార్టే. ఈ బెల్ట్ కూడా పైకి ఉండేదే. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసేయాలండి. టోటల్గా ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడికి పెట్టుకోవాలి. ఈ స్టిచ్ మీకు కనిపించేలా ఉంచుకోండి. ఈ స్టిచ్ కనిపించాలి మీకు. దీన్ని ఇలా తీసుకొచ్చి ఈ షేప్ బెల్ట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, బయటకు కనిపించకూడదు అస్సలు. ఇది ఈ క్లాత్ మీదకి వెళ్తుందేమో చూసుకొని లోపలికి ఇలా పెట్టుకొని, ఇక్కడ మీకు పాత బ్లౌజ్కి ఎంత ఉంది అది చూసుకోవాలి నీట్గా. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఉంది. ఇదే 2.5 వచ్చేలాగా ఇక్కడ ఇలా చూసుకొని ఇక్కడికి నేనైతే ఒక పావించి ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. 2.75కి మార్క్ చేసుకొని కరెక్ట్గా 2.75కి ఇది థ్రెడ్ ఎక్కించుకునే నీడిల్ అండి. ఇది టైలరింగ్ షాప్లో ఎక్కడైనా సరే అవైలబుల్గా ఉంటుంది. ఏం లేదు, ఇలా పెట్టి ఇలా థ్రెడ్ లాగితే చాలు, వచ్చేస్తుంది. ఎక్కువ ఉండదు, నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది, అంతే. ఇప్పుడు దీన్ని లోపటి నుంచి, ఇది ఉంది కదా షేప్, ఫ్రంట్ వైపు ఉక్సులు కాజాలు వేసుకునే బటన్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం పెద్దగా ఉంటుంది కదా, ఇటువైపు నుంచి తీయొద్దు, ఇటువైపు నుంచి ఇలా బయటకు తీసేయడం. ఓకే, ఇప్పుడు ఈ పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. నీట్గా పట్టుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి, అంతే. చూసారు కదా, నీట్గా వచ్చేసింది.
ఇది కూడా సేమ్, ఇది కూడా ఇలాగనే పావించి పైకి వదిలేయాలి. ఇక్కడ పావించి వదిలేయాలి. ఇలా ఇక్కడ నుంచి ఇది పావించి వదిలేసుకొని సేమ్ ఇక్కడ ఎక్కడైతే పెట్టుకున్నామో ఒక మార్క్ అక్కడ నుంచి ఇలా ఇది ఇలా పట్టుకొని ఇలా తిప్పాలి అంతే. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఎందుకు మిగులుతుందంటే ఇక్కడ 2.5 ఇంచుల లోపలికి వెళ్ళింది కదండి, ఇది మిగులుతుంది అంతే. మీకు చెప్పాను కదా, ఫస్ట్ వీడియోలో చెప్పాను, తీసేసుకోవాలనుకుంటే అలా తీసేసుకోవచ్చని. ఇప్పుడు దీనికి ఎలా పెట్టామో అలా కొలిచేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెప్పాను కదండి, ఓకే అండి. షేప్ బెల్ట్లు ఇలా బయట క్లాత్ కనిపించకుండా ఇలా అతుక్కోవాలండి. అసలు బయట క్లాత్ అనేది కనిపించదు, ఫోల్డింగ్ అంటారు దీన్ని. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉక్సులు పట్టి కాజా పట్టి ఎలా వేయాలో చెప్తానండి నెక్స్ట్ వీడియోలో.